బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పెన్నీస్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీరు నన్ను అల్లరి చేస్తూ చూస్తారు, గోల చేస్తూ చూస్తారు. నేను మీ అందరికీ మంచి కంటెంట్ ఇస్తాను, చాలా అల్లరి చేస్తాను కదా. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గాయ్స్, బాయ్. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను మీషోలో తీసుకున్న లైక్ శారీస్ కానీ ఏమైనా ఉగాది కోసం, నేను ఉగాది కోసం చాలానే అనుకుంటున్నాను. లైక్ ట్రెడిషనల్ శారీస్ తీసుకుంటున్నా, జ్యువెలరీ తీసుకుంటున్నా, బట్ అవి రావడానికి లేట్ అవుతుంది అంతే. సో ఆల్రెడీ ఆర్డర్ అయితే పెట్టాను. కొన్ని వచ్చాయి, ఇవి నేను స్క్రాచ్గా చేయాలన్నమాట. ఇప్పుడు లైక్ నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తాను కదా, అలా కొన్ని శారీస్ అన్నీ తీసుకున్నా. ఇందులో కొన్ని చూపిస్తాను. లైక్ కొన్ని కాలేజ్ వేర్ టాప్స్ కూడా తీసుకున్నా, అది కూడా చూపిస్తాను. ఒకటి చూద్దాం. ఫస్ట్ ఉగాదికి సంబంధించినవి చూద్దాం. సో ఫస్ట్ శారీ తీసుకున్నాను ఒకటి. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుంటాను అనుకుంటా ఈ శారీ కోసం. సో మైక్ ఎలా వినిపిస్తుందా అని నేను చెక్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ శారీ నేను ముందు వీడియోలో చూపించేశాను, ఇవన్నీ తీసుకున్నాను. ఇది శారీ మీషోలో తీసుకున్నాను. చూడ్డానికైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. దీని కాస్ట్ చెప్తే నిజంగానే షాక్ అవుతారు మీరు, ఏంటి నిజంగానే ఎంత తక్కువకి వచ్చిందని. కానీ నార్మల్గా నేను పెట్టే ప్రైస్ కన్నా కొంచెం ఎక్కువ. నేను ఎప్పుడు కూడా మీరు నా ఏ శారీ ఏదైనా స్క్రాచ్ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్క శారీ కూడా 350 రూపీస్, 400 రూపీస్ అలానే ఉంటుంది. ఫస్ట్ టైం ఇంకొంచెం ఎక్కువ చేశాను, ఎందుకంటే లైక్ నాకు మంచి అవుట్ఫిట్ లుక్ కావాలి. లైక్ నేను ఇది ఫస్ట్లీ ఉగాదికి అనుకోలేదు, వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి బ్రైడల్స్కి బాగా యూజ్ అవుతుంది ఈ కలర్. బ్రైడల్స్కి, మనకి బ్రైడల్స్కనే కాదు, వెడ్డింగ్ సీజన్లో పెళ్ళిళ్ళకి ఈ టూ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. రెడ్ అండ్ క్రీమ్ అనిపించి తీసుకున్నా. ఇది రావడమే కొంచెం లేట్ అయింది. సో ఇప్పుడు నేను ఈరోజు వీడియో చేసేస్తే దీన్ని ఇంక స్టిచ్చింగ్కి పంపించేద్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇది చీర అంతా కూడా నేను క్లియర్గా చూపిస్తాను, ఒకటి ఓపెన్ చేసి. చీర కొంచెం టిష్యూ క్లాత్లా వచ్చింది. కొంచెం అలా అని చెప్పి కట్టుకోవడానికి అంత అన్కంఫర్ట్గా ఉందా అంటే అస్సలు కాదు. ఈజీగా క్లియర్గా నీట్గా కట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం చీర కట్టుకోవడం రావాలంతే. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇలాంటివి ఏం లేదు, నాకు ఓన్లీ కలర్ కనిపించింది. లైక్ నేను అనుకునే కలర్ కూడా ఇదే. బట్ నేనేమంటున్నా అంటే ఫస్ట్ రెడ్ వద్దు, నా దగ్గర రెడ్ ప్రతిదీ రెడ్ కాంబినేషన్తోనే ఎక్కువ అయిపోతుంది. సో రెడ్ వద్దు, ఈసారి రెడ్ స్కిప్ చేసి ఇంకేదైనా కలర్ తీసుకుందాం అనుకున్నా. కానీ లాస్ట్కి ఈ కలర్ ఇచ్చే లుక్ ఇంకేది ఇవ్వదనిపించింది నాకు. ఇది నిజానికి ఇలా చూడడానికి అయితే ఒక బ్రైడల్ శారీ లాగా అనిపిస్తుంది. నిజంగా అంత బాగుంది. వీడియోలో కూడా మీకు వీడియోలో ఎంత బాగా కనిపిస్తుందో బయట కూడా నిజానికి అలానే ఉంది. ఇదంతా కూడా శారీ మొత్తం ఇలానే ఉంటుంది. పళ్ళు అంటారు కదా, పళ్ళు ఇంకా బ్లౌజ్ వేరే ఇచ్చారు, అది నేను చూపిస్తా. బార్డర్ కూడా చాలా రిచ్గా వచ్చింది. అసలు మీషోలో శారీస్, పట్టు శారీస్ అన్నీ అని చెప్పను, మీషోలో కొన్ని సార్లు కొన్ని బాగా వస్తాయి, కొన్ని బాగా రాకపోవచ్చు కూడా. సో మీషో ప్రతిదీ క్వాలిటీ బాగుంటుంది, ప్రతిదీ ఐటెం బాగుంటుంది అంటే అది ఎవరు అంత క్లియర్గా చెప్పలేము. సో బార్డర్ అయితే నేను క్లియర్ క్లోజప్లో చూపిస్తా, చూడండి ఎంత బాగుందో. చాలా రిచ్గా ఉంది శారీ. మా మమ్మీ కూడా చూసాక లైక్ ఇది ఈ రేట్ శారీలా లేదు, ఇంకా చాలా బాగుంది, క్వాలిటీ వైజ్ కూడా బాగానే ఉంది, ఆ ప్రైస్కి క్వాలిటీ బాగానే ఉందని చెప్పారు. కింద ఇలా పెద్ద బార్డర్ వచ్చింది, పైన ఈ చిన్న బార్డర్ వచ్చింది. మీకు తెలిసిందే, నేనైతే పై బార్డర్ని యూస్ చేయాలనుకోవట్లేదు, ఓన్లీ కింద బార్డర్ యూస్ చేసి ఒక లైక్ లంగావని స్టిచ్ చేపిద్దాం అనుకుంటున్నాను. దీనికి ఫస్ట్లీ ఇలా నేను శారీ పిక్లో చూసినప్పుడు అయితే దీనికి రెడీమేడ్ బ్లౌజ్ తీసేసుకుందాం, సో దట్ మనకి స్టిచ్చింగ్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను. కానీ బయట నేను అది కూడా ఆర్డర్ చేసా, చూపిస్తా. శారీ అంతా కూడా ఇలా గోల్డ్, ఇది గోల్డ్ కూడా ఎక్కువ మెరట్లేదు, మనల్ని ఎంత హైలైట్ చేయాలో అంత హైలైట్ చేస్తుంది. నేను దీన్ని వీలైతే స్టైలింగ్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్లీ, ఎందుకంటే శారీ నిజంగా అంత బాగుంది. ఇలా శారీ చూసాక దీన్ని శారీలానే ఉంచేసుకుందాం అనిపిస్తుంది. బట్ నాకు హాఫ్ శారీ కావాలి కాబట్టి హాఫ్ శారీ. ఒకవేళ మీకు ఇది శారీలాగా ఉంచుకోవాలి అనిపించినా కూడా చాలా రిచ్గా ఉంటుంది, బ్రైడల్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇది చూడడానికి అంత తక్కువ రేట్ శారీలానే లేదు. దీని రేట్ 948 రూపీస్ ఎంతో అంతే. నేను కొంచెం బడ్జెట్ ఎక్కువగానే పెట్టాను సార్, బట్ స్టిల్ 900కి ఇంత మంచి శారీ రావడం కూడా చాలా గ్రేట్, చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ కానీ కలర్ వైజ్ కానీ మీకు వీడియోలో ఏదైతే కలర్ కనిపిస్తుందో బయట కూడా సేమ్ కలర్ ఉంటుంది. సో బయట సేమ్ కలర్, ఇంకా బ్రైట్గా కనిపిస్తాం. జనరల్గా క్రీమ్ కలర్స్లో మనం బ్లాక్గా కనిపిస్తామేమో అని ఫీల్ ఉంటుంది, అంటే లైట్ కలర్ కాబట్టి. కానీ క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నెవర్ ఫెయిల్స్ అనమాట, అది చాలా బాగా హైలైట్ చేస్తుంది మనల్ని.
ఆల్రెడీ దీనికి స్క్రాచ్ కోసం మెటీరియల్ అంతా తీసుకోవడానికి వెళ్ళాను, బట్ నాకు ఆ టైంకి మెటీరియల్ దొరకలేదు. సో మళ్ళీ వెళ్ళి నేను ఆ వీడియోస్ అంతా కూడా నేను మీకు పెడతాను, చూడండి. ఒకసారి ఇలా వేసుకుంటేనే చాలా గ్రాండ్ అండ్ రిచ్ లుక్ వస్తుంది అసలు. మీకు ఏదైనా మ్యారేజెస్ కానీ లైక్ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు ఉంటే కొంచెం రిచ్గా వెళ్ళాలి అనుకుంటాం కదా మనం, అలాంటప్పుడు ఈ శారీ నిజంగా చాలా బాగుంటుంది. నేను అందుకే వీడియోలో ప్రతిదీ క్లియర్గా చూపిస్తున్నా. కాకపోతే శారీ కొంచెం నీట్గా స్టిఫ్గా మనం లైక్ పళ్ళు అంతా కూడా ఐరన్ చేసుకోవాలి. కొంచెం ఇలా లైక్ ఎత్తి పెడుతుంది శారీ. ఓన్లీ ఎక్కడంటే నాకు ఇక్కడ ఫ్రిల్స్ దగ్గర అంతా బాగానే ఉంది, మనం కింద కుర్చీలు పెడతాం కదా, అవి మనం నీట్గా ఐరన్ చేసుకుంటే పర్ఫెక్ట్ శారీ అసలు. యాక్చువల్లీ పట్టు చీర అంతనే మనం నీట్గా ఐరన్ చేసుకొని కట్టుకోవాలి కదా, సో అలాగే నీట్గా ఐరన్ చేసుకొని మనం కట్టుకుంటే మాత్రం చాలా రిచ్గా ఉంటుంది. చూసే వాళ్ళు ఎవరు ఇది 900 రూపీస్ శారీ అంటే ఎవరు నమ్మరు, ట్రస్ట్ మీ, అంత బాగుంది ఇది. నేను ఫస్ట్లో భయపడ్డా 900 పెట్టి శారీ తీస్తున్నాను అని, బట్ సమ్టైమ్స్ మనకి లైక్ ఇలాంటి శారీతోనే స్క్రాచ్ నుంచి వాళ్ళు స్టిచ్చింగ్ చేయించి కస్టమైజ్ చేయించుకుంటే మనకి 4,000 to 5,000, నేను తక్కువ చెప్తున్నాను, ఒకవేళ లైక్ మనం బయట 5,000 to 6,000 7,000 అలా చెప్తున్నారు. అంటే దీనికి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇస్తే మాత్రం 8,000 to 9,000 చెప్పేస్తున్నారు. నార్మల్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఇస్తే 7,000 to 8,000 చెప్తున్నారు. సో అంత మనం చేసే బదులు ఇదేదో మనమే స్టిచ్ చేయించుకుందాం అనే ఒపీనియన్తో ఇలా 900 రూపీస్ పెట్టి చాలా రిచ్గా కనిపించే శారీ దీన్ని తీసుకున్నా. అండ్ పై బార్డర్ కూడా ఇంకేదైనా మంచి అవుట్ఫిట్ తయారు చేపిస్తారు డెఫినెట్గా. సో కింద బార్డర్ ఇంకా అలానే ఇదంతా యూస్ చేసి నేను చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో ఏంటి ఎలా అంతా కూడా. ఇది క్వాలిటీ వైజ్ అంతా బాగుంది, డ్యామేజెస్ ఎక్కడా లేవు. రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇంకా చెప్పవసరం లేదు, కలర్ కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకా నేను ఆల్రెడీ దీనికి బ్లౌజ్ పీస్ తీసేసాను. ఇది పౌటంచ్ అనమాట. దీనికి సేమ్ పౌటంచ్ ఎలా ఉందో బ్లౌజ్ పీస్ కూడా సేమ్, ఇక్కడ ఈ వర్క్ ఇచ్చారు కదా, సేమ్ అదే బ్లౌజ్ పీస్ వచ్చింది. చక్కగా పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు. 1.5 మీటర్ ఎంతో బ్లౌజ్ పీస్ వచ్చింది. ఇది పౌటంచు, చిన్న పౌటంచు, లైక్ మొత్తం శారీ అంతా ఎలా వస్తుంది, ఓన్లీ ఇక్కడ మాత్రం ఇలా పౌటంచు వచ్చింది. చూడ్డానికి కూడా చాలా రిచ్గా ఉంది కదా, నాకు కూడా చాలా నచ్చింది. లైక్ నిజంగానే కట్టుకుంటే చాలా బాగున్నాం మనం. నేను దీన్ని ఒకసారి స్టైల్ కూడా చేస్తాను, కాకపోతే కొంచెం చీర నీట్గా కట్టుకోవడం రావాలి. కొంచెం లైక్ కట్టుకునేటప్పుడు మంచిగా ఐరనింగ్ చేసుకొని కట్టుకుంటే బెస్ట్ అని నేను కట్టుకోలేదు, మమ్మీ హెల్ప్ తీసుకొని కట్టుకుందాం అని చెప్పేసి. సో మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను నేను ఎలా ఉంటుందని. సో ఇదన్నమాట శారీ అయితే. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, నాకు ఎక్కడ డ్యామేజ్ రాలేదు. క్వాలిటీ నిజంగానే చాలా బాగుంది. లుక్ కూడా చాలా రిచ్గా అనిపిస్తుంది. నేను లైక్ నా సెలెక్షన్ బాగుంటుందేమో తెలియదు కానీ మీషోలో నేను ఏ శారీ ఆర్డర్ చేసినా నాకు డ్యామేజ్ కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్లు లేకపోవడం కానీ అలా ఎప్పుడు జరగలేదు. అంటే మెయిన్లీ స్క్రాచ్ కోసం తీసేవి మాత్రం. కానీ నిజంగా చాలా బాగుంది శారీ మాత్రం, నాకు చాలా నచ్చింది. దీని అవుట్పుట్ నేను ఎలా చేయగలుగుతాను అన్నది మాత్రం చూడాలి. నాకైతే మంచి హోప్స్ ఉన్నాయి డెఫినెట్గా బాగా అవుతుంది అని. ఎందుకంటే నిజంగా శారీ వన్స్ మనం ఏదైనా స్క్రాచ్ తయారు చేయాలి అనుకునేటప్పుడు దాని మెటీరియల్ బట్టి అవుట్ఫిట్ లుక్ వస్తుంది. సో మెటీరియల్ తీసుకునేటప్పుడు మనం చూసి తీసుకోవాలి. ఇంకా దాని తర్వాత దీనికి బ్లౌజ్, నేను యాక్చువల్లీ రెడీమేడ్ బ్లౌజే తీసేసుకుందాం అనుకున్నా, ఎందుకంటే లైక్ ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపిస్తా కదా. కానీ ఈసారి లైక్ కొంచెం రిచ్గా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇది లైక్ దీనికి కలర్ కాంబినేషన్గా ఈ రెడ్ బ్లౌజ్ తీసేసాను. నార్మల్గా అయితే మనకి ఇది శారీస్ మీదకి అన్నిటికీ పనికొస్తుంది ఎలాగో అని చెప్పేసి ఒక రెడ్ బ్లౌజ్ తీసుకున్నా. బ్లౌజ్ లైక్ నేను అక్కడ ఎక్స్పెక్ట్ చేసిన కలర్ కొంచెం డార్క్ ఎక్స్పెక్ట్ చేశాను, బయట వచ్చేసరికి ఒక చిల్లీ రెడ్ కలర్ వచ్చిందనమాట. ఇలా వచ్చింది బయట. నిజానికి వర్క్ అంతా కూడా నేను అక్కడ ఎలా చూసానో అలానే వచ్చింది, కాకపోతే కొంచెం లిటిల్ కలర్ చేంజ్ అయినట్టు నాకు అనిపించింది. కొంచెం అక్కడ లైక్ డార్క్ రెడ్ చూసా, బయట చిల్లీ రెడ్ వచ్చింది. కొంచెం చేంజ్ అయిందంటే మిగిలిందంతా కూడా అక్కడ ఎలా ఉందో అలానే వచ్చింది. దీని ప్రైస్ అయితే 400
400 340 అలా చిల్లరి. వీలైతే నేను పక్కన రేట్ మెన్షన్ చేస్తాను. నిజంగానే చాలా బాగా వచ్చింది. ఫస్ట్లీ నాకు మీషో లైక్ బ్లౌజెస్ అంత ఫిట్టింగ్ మంచిగా రావు. నిజానికి ఇది కూడా ఫిట్టింగ్ అంత మంచిగా ఏం రాలేదు, చాలా పెద్దదే వచ్చింది బ్లౌజ్. ఇది 32 సైజు, నాకు చాలా పెద్దది అయిపోయింది. మెయిన్లీ ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ చాలా లైక్ బాడీ చాలా లూజు, చాలా వెడల్పు వచ్చింది, ఆల్టర్ చేయించుకోవాలి. కానీ లాజిక్గా ఆలోచిస్తే ఒక బ్లౌజ్ మెటీరియల్ తీసి బ్లౌజ్ మెటీరియల్కి లైక్ ఈ రా సిల్క్ బ్లౌజ్ మెటీరియలే మనకి నియర్లీ ఒక ఎంత అంటే లైక్ పెన్నీ ఏం చేస్తున్నావు? సో లైక్ బ్లౌజ్ మెటీరియలే మనకి ఎలా లేదన్నా తక్కువలో తక్కువ 150 రూపీస్ పడుతుంది మీటరు. సో మనం ఒక 150 రూపీస్ పెట్టి తీసుకున్నా దీనికి మళ్ళీ ఇలా కంప్యూటర్ వర్క్ అంతా చేయించాలి, ఎంబ్రాయిడరీ అంటే అది నాకు తెలిసి ఒక 700 అలా పడుతుందేమో. ఎందుకంటే లైక్ ఫ్రంట్ ఉంది, మొత్తం బ్యాక్ ఉంది, దట్టు కట్ వర్క్లో, నార్మల్ వర్క్ కూడా కాదు, కట్ వర్క్లో. మీకు క్లియర్గా చూపిస్తాను. కట్ వర్క్లో ఇంతలా మనం వర్క్ బయట చేయించుకోవాలంటే ఎలా లేదన్నా 700 to 800 ఓన్లీ ఈ డిజైనర్కి, ఓన్లీ ఈ కంప్యూటర్ వర్క్ చేయించడానికి మనకి 700 to 800 తీసుకుంటారు. మళ్ళీ మనకి ఒక ఎలా లేదన్నా బ్లౌజ్ మెటీరియల్కి ఒక 150, అండ్ దట్టు మళ్ళీ స్టిచ్చింగ్ కూడా మనకి ఇంతలాగా థ్రెడ్ వర్కింగ్ అంతా ఫినిష్ ఇవ్వరు కదా టైలర్స్. సో నాకు అలా చూసుకుంటే చాలా 400కు 300 చిల్లరకి ఎంతకో 380 రూపీస్కి అలా తీసుకున్నా. ఆ రేటు కంటే చాలా బెస్ట్ అనిపించింది నాకు. ఇందులో ఈ లంగావోణికి ఈ కట్ వర్క్ సెట్ అవుతుందని చెప్పి తీసుకున్నా. రకరకాల డిజైన్స్ ఉన్నాయి, మీకు కావాలంటే డెఫినెట్గా చెప్పండి. ఉగాది కోసం నేను అలాంటి లైక్ బ్లౌజెస్ హాల్ ఒకటి చేద్దాం మీషో నుంచి, ఎందుకంటే చాలా తక్కువ రేట్లో మంచి మంచి బ్లౌజెస్ అన్నీ కూడా ఉన్నాయి. నిజానికి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఆల్టరేషన్ కొంచెం మనం డెఫినెట్గా చేయించుకోవాలి, మనకంటే కొంచెం పెద్ద సైజ్ వస్తుంది కాబట్టి. మొత్తం కట్ వర్క్లో వచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్తో ఇలా గోల్డ్లో. ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా అలానే మీషోలో లైక్ నార్మల్ ఇలా రా సిల్క్ మెటీరియల్ మీద కూడా ఇలా కంప్యూటర్ వర్క్ చేయించి పీసెస్ అమ్ముతున్నారు. లైక్ అవి కూడా వీడియో చేయమంటే డెఫినెట్గా చేస్తా. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న లైక్ ఈ ప్రజెంట్ టైంలో ట్రెండింగ్ ఏంటంటే ఇలా కంప్యూటర్ వర్క్స్, ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్న వేసుకోవడం. లైక్ మగ్గం వర్క్ అంతా, మగ్గం వర్క్ మనం ఎఫర్ట్ చేయలేం కాబట్టి కంప్యూటర్ వర్క్స్ చేయించుకుంటున్నాం. అలానే కంప్యూటర్ వర్క్స్ కూడా చాలా రేట్ ఎక్కువే ఉంటున్నాయి. సో వాటికి రీప్లేస్ చేయడానికి మనకి మీషోలో చాలా బాగా వస్తుందని చెప్పచ్చు. కానీ స్టిచ్చింగ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, మనం డెఫినెట్గా ఆల్టర్ చేయించుకోవాలి. లైక్ నా స్లీవ్స్ ఇంత వచ్చింది, నా షోల్డర్ మినిమం ఇంత అసలు ఉండదు. దీన్ని ఇప్పుడు నేను ఇలా కట్ చేయించి ఆల్టర్ చేయించుకోవాలి. అలా మనం మన సైజ్కి ఫిట్ అయినట్టు ఆల్టర్ చేయించుకోవాలి. కానీ లేదంటే క్వాలిటీ వైజ్ అంతా కూడా నిజానికి బాగానే ఉంది. కొంచెం క్లోజప్లో చూపిస్తాను. పెనీ ఏ అంతా కూడా సో మొత్తం క్లోజప్లో చూస్తే ఇలా ఉంటుంది. నిజానికి వర్క్ అయితే నిజంగా చాలా బాగుంది. దీనికి థ్రెడ్స్కి మళ్ళీ ఇలాంటివి ఇచ్చారు, పర్వాలేదు. లైక్ ఆ రేట్కి అసలు ఇవి ఇవ్వడమే ఎక్కువ. సో మొత్తానికి బ్లౌజ్ అయితే 5 out of 4 అని చెప్తాను. అవన్నీ ఎందుకంటే లైక్ స్టిచ్చింగ్ మళ్ళీ మనం ఆల్టర్ చేయించుకోవాలి అంతే. బట్ మనం ఎలా చూసుకున్నా మనకి మనీ సేవింగ్ ప్రోడక్ట్ ఇదైతే. చూడ్డానికి లుక్ కూడా చాలా బాగుంది కదా. సో నాకు చాలా నచ్చింది. నిజానికి బ్లౌజ్ చాలా నచ్చింది, కానీ నేను హాఫ్ సారీ చేయించే దానికి అంత సెట్ అవ్వలేదు అని అనిపించింది. సో మీరే చెప్పండి, దీనికి ఇది అంత సెట్ అయిందా, సెట్ అవ్వలేదా, లేదంటే లైక్ వేరే దీంతోనే మనం స్టిచ్ చేయమంటారా బ్లౌజ్లో ఏంటి, ఇది కొంచెం సెట్ అయిందా అని నాకు కామెంట్ చేయండి. సో దీనికోసం అనేది తీసుకున్నాం మెయిన్లీ. ఇది బ్లౌజ్ అయితే ఇది చక్కగా మీషోలో ఎంబ్రాయిడరీ వర్క్, మళ్ళీ దీనికి ఇక్కడిక్కడ బుటీస్ కూడా వచ్చాయి. మొత్తం బ్లౌజ్ అంతా కూడా నాకు అంత క్లియర్గా తెలియదు వీటిని ఏమంటారో. చక్కగా మనకి ఇంత తక్కువ రేట్కి బయట ఎక్కడ కూడా ఇంతలా చేయరు. విత్ స్టిచ్చింగ్ అన్నీ చూసుకుంటే మనకి 1000 దాటేస్తుంది. మనకి ఇక్కడ అవన్నీ కలిపి 380 రూపీస్కి వస్తుంది. లైక్ క్వాలిటీ వైజ్ డెఫినెట్గా సూపర్ అనే చెప్పచ్చు. ఇంకా లాస్ట్ది ఇది నేను కాలేజ్ వేర్ కోసం చాలానే ఆర్డర్ పెట్టాను. లైక్ కాలేజ్ వేర్ టాప్స్ అన్నీ, లైక్ మీషో కాలేజ్ వేర్ టాప్స్ అన్నీ ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ అవి ఇంకా రాలేదు, లేట్ అవుతున్నాయి. సో ఆలోపు ఇది చూపిద్దామని చెప్పి ఇది చూపించేస్తున్నా. ఇది చెప్తా
200కో ఎంతకో తీసుకున్నాను నేను ఈ టాప్. నాకు అంత సరిగా గుర్తులేదు, వీలైతే ప్రైస్ పక్కన పెడతా. ఆల్రెడీ మీ దగ్గర ఉండే ఉంటుంది చాలామంది దగ్గర. నాకు ప్రజెంట్ సమ్మర్ కాబట్టి నేను అన్నీ కూడా ఇలాంటి కాటన్ వేర్ టాప్సే తీసుకుంటున్నాను, ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. నాకు తెలుసు బ్లాక్ కొంచెం సన్ అట్రాక్ట్ చేస్తుందని, బట్ అంత కాదు, నాకు కొంచెం నార్మల్ ఫ్రీగానే ఉంది, లైక్ అంత వేడిగా అలా బ్లాక్ అని ఏం లేదు. బట్ బ్లాక్ అందరికీ ఇష్టం ఉంటుంది, ఫస్ట్ మనం బ్లాక్ తీసుకుంటాంగా, అలా బ్లాక్ ఇలాంటి అన్ని కాటన్ టాప్సే తీసుకుంటున్నాను డిఫరెంట్ లైక్ మోడల్స్లో. ఎందుకంటే కాటన్ టాప్స్ చాలా కంఫర్ట్. సమ్మర్లో మాత్రం ప్రజెంట్ నేను డైలీ ఇదే ఎండలో కాలేజ్కి వెళ్తున్నాను, సో చాలా చిరాగ్గా ఉంటుంది. నాకు నార్మల్ చుడీదేస్, టాప్స్, లెగ్గిన్స్ వీటన్నిటికన్నా ఇలాంటి కాటన్ టాప్స్ అయితేనే లైక్ కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనిపించింది. సో అందుకే ఆ హాల్స్ అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ పెడుతూ ఉంటాను. ఫస్ట్ ఇది వచ్చింది కాబట్టి ఇది చూపిస్తున్నా, అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. ఇంకా ఇది టాప్ అనమాట, జస్ట్ 200 రూపీస్కి తీసుకున్నా. ఇది ఫ్రిల్స్ టాప్, మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు నాకు తెలిసి, ఇక్కడ ఫ్రిల్స్ ఉన్నాయి. మొత్తం కాటన్ టాప్, నాకు తెలిసి సింక్ అవుతుంది డెఫినెట్గా. మీషోలో లైక్ మనం కాటన్ ప్రోడక్ట్ ఏది తీసుకున్నా సరే వాష్ తర్వాత అది లుక్ మారుతుంది, అలా ఉండట్లేదు. సో కొంచెం సింక్ అవుతుంది, క్వాలిటీ కూడా కొంచెం ఇప్పుడైతే చాలా బాగుంది చూడడానికి, బట్ వాష్ చేశాక ఎలా ఉంటుంది అన్నది చూడాలి. ఓన్లీ కలర్ వదలకపోతే చాలు. నార్మల్గా మీషోలో ఇంతకుముందు తీసుకున్న కుర్తీ సెట్స్కి అయితే కలర్ వదిలేస్తుంది మొత్తం ఒక వాష్కే. సో అలా కలర్ వదలకుండా ఉంటే చాలు ఈ టాప్, ఎందుకంటే వైట్ కాబట్టి మనం ఎక్కడ కలర్ వదిలేసినా మొత్తం వైట్ మొత్తం పాడైపోతుంది. సో నెక్ కూడా ఇలా వచ్చింది, రౌండ్ నెక్కి ఇక్కడ చిన్న వీ కట్, స్లీవ్స్ ఇక్కడ ఇలా ఉంటాయి. దీనికేమో ఇక్కడ ఇలా నెట్ హ్యాండ్స్. నాకు ఇలాంటి హ్యాండ్స్ ఆర్ ప్లాజో ప్యాంట్స్కి ఇలా ఇచ్చిన కింద చాలా ఇష్టం. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. నిజానికి నేను ఎక్స్పెక్ట్ చేసేలా రాలేదు. ఈ ఫ్రిల్స్ ఏమైతే ఉన్నాయో అవి చాలా కిందకు వచ్చేసాయి, నాకు అస్సలు నచ్చదు ఇలా మరీ కిందకు వస్తే. ఎగ్జాక్ట్గా వెస్ట్ పార్ట్ దగ్గరికి వస్తే ఈ ఫ్రిల్స్ అనేవి బాగుంటాయి చూడడానికి. ఇక్కడికి వస్తే ఫ్రిల్స్ బాగుంటుంది, ఇక్కడికి వస్తే ఫ్రిల్స్ అంత మంచిగా ఉండదు, లైక్ పర్సనాలిటీ అంత బాగా కనిపించదు. సో బట్ సమ్మర్ కదా, సమ్మర్ కుర్తీస్ టాప్స్ కావాలని చెప్పి తీసుకున్నా. ఎక్సెస్లో తీసుకున్నాను నేను ఇది, బట్ స్టిల్ ఇంకా చాలా పెద్దదిగానే ఉంది. సో ఎక్సెస్ అయినా లూజ్ అంతా చాలా ఎక్కువనే వచ్చింది. ఇది జస్ట్ 200కో ఎంతకో తీసుకున్నాను. సో 200కి వస్తుంది కదా, లైక్ సమ్మర్ వేర్కి నాకు కుర్తీస్ బాగుంటుంది టాప్స్ అని చెప్పేసి ఇది సమ్మర్ కోసం తీసుకున్నా అంతే. మరి ఈ మూడే తీసుకున్నాం, అంటే లైక్ ఆర్డర్ చేశాను, లేట్గా వస్తుంది ఏంటో మీషో ఈసారి. సో అవన్నీ కూడా ఆన్ ద వేలో ఉన్నాయి మీకు. సో అవన్నీ కూడా వస్తున్నాయి, అవన్నీ కలిపి కూడా నేను మీకు వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. కాలేజ్ వేర్ అవుట్ఫిట్స్, సమ్మర్ వేర్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా. సో ఇంతే మరి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అంతా కామెంట్ చేయండి. అండ్ మీరు మా పెన్నీని ఎలా ఎంజాయ్ చేశారో కూడా ఈ వీడియోలో కామెంట్ చేయండి. అద్దంలో చూసుకుంటుంది లేదు అక్కడ. బాగున్నావు, బాయ్ చెప్పు పెన్నీ, బాయ్.